వెంకన్న లడ్డు ముచ్చట దేశమంతా బగ్గుమన్నది. వైసీపీ గట్టిగా ఇరుక్కున్నట్టే కొడుతున్నది. కలియుగ దైవం హిందువుల ఆరాధ్య దేవుడు తిరుమల వెంకన్న స్వామి లడ్డుల జంతువు కొవ్వు వాడినరన్న దాని మీద యావత్ హిందువులంతా ఉడికిపోతుండ్రు. బాబు సార్ బయట పెట్టిన రిపోర్ట్ చూసి వైసీపీ జిట్టి బొమ్మలు గాలబెడుతుండ్రు. ఆంధ్ర సీఎం చంద్రాల సార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు మంటలు పుట్టిస్తున్నాయి. నిన్న సారుండి తిరుమల వెంకన్న లడ్డూల నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడిరని ల్యాబ్ రిపోర్టు బయట పెట్టిండు. చేప నూనె, బీఫ్ కొవ్వు అసంటి జంతు కొవ్వును వాడిరని ఆ రిపోర్టులు ఉన్నది. జగన్ సీఎం కాగానే తిరుమలను భ్రష్టు పట్టించిండు, టీటీడీని నాశనం చేసిండు, భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసిరని చెప్పుకొచ్చిండు. అయితే బాబు సార్ మాటలకు వైసీపీలు ఉల్టా కౌంటర్ ఇస్తున్నారు. రాజకీయంగా వైసీపీని ఇరికిద్దామని కుట్రల భాగమే ఇది. జగన్ క్రిస్టియన్ అని హిందువులను వైసీపీకి దూరం చేద్దామని వేసిన పన్నా గాని బాబు అమలు చేస్తున్నాడు. తిరుమల వెంకన్న లడ్డూల ఎసొంటి కల్తీ కాలేదని సమర్థించుకుంటున్నారు. ఇక అటు ధర్మపుత్రుడు సంజయ్ అన్న కూడా చంద్రాల సార్కు లెటర్ రాసిండు. విచారణ వేసి నిజాలు తేల్వాలని చెప్పుకొచ్చిండు. ఇక ఇటు మాజీ టీటీడీ ప్రధాన అధ్యక్షుడు రమణ దీక్షితులు కూడా లడ్డూల కల్తీ అయింది నిజమే, వైసీపీలో వచ్చిన కానుంచి లడ్డూల రుషే మారిపోయింది, మాకు అదే అనుమానం ఉండే ఇప్పుడు నిజమైంది అని అనుకొచ్చిండు. ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి, అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది. ఇందులో ముందు ఉన్న సువాసన లేదు, రుచి లేదు, పవిత్రత లేదనేది. అలాగే అన్నప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడి పొంగలు, చక్కెర పొంగలి, సీర మొదలైన వాటిలో కూడా ఇది కలిపి ఉన్నారు. ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది. మన చిలుకూరు వెంకన్న గుడి పంతులు రంగరాజన్ కూడా గదే అంటున్నాడు. టీటీడీ లడ్డు కాంట్రాక్ట్ టెండర్లు వేసినప్పుడు తక్కువ కోటి చేసిన కంపెనీకి టెండర్ ఇచ్చిర్రు, మంచినే ఉన్నది. అంగట్ల ప్యూర్ ఆవు నెయ్యి కావాలంటే కిలోకు 800 నుంచి 1000 రూపాయలు ఉన్నది. కానీ ఆ కంపెనీలు 350కే ఇస్తారంటే గంత తక్కువకి ఎట్లా ఇస్తుర్రు అని మీరు ఎందుకు ఆలోచన చేయలేదు? అంగట్ల లేని ధరకు ఆవు నెయ్యిని ఎట్లా సప్లై చేసారు కంపెనీ వాళ్ళు అని రంగరాజన్ పంతులు నిలదీసిండు. Best cow ghee today cannot be less than 1000 rupees per kg. How can a person quote 320 rupees? If somebody is quoting 320 rupees, I am not going exact amount value, but if he is quoting 320 rupees, every packet of that might be containing adulterated ghee. So it's a big hurting issue. We have to inquire into it and find the culprits and book them to take them to task. Number one, I appreciate the statement of Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Sri Pawan Kalyan Garu, because he has said there should be a national level Dharmika Parirakshana Parishad. We have been talking about that the same way. We want a central Dharmika Parishad which will be run by all the religious heads of this Matadipatis, Pitadipatis, retired judges. If they have a central Dharmika Parishad, the temples can be run under it. That is what is the best solution. Staying away from the temple system by government control. Sarve Jana Sukhino Bhavantu. అట్లనే ఆలయాల పరిరక్షణకు పీఠాధిపతులు, సాములు, రిటైర్డ్ జడ్జిల సొంటలతోటి కేంద్ర ధర్మ పరిషత్ పెట్టించి దాంతో పర్యవేక్షణ చేయాలి అని అనుకొచ్చిండు. ఇక ఉత్తర భారతదేశంలో అయితే ఉద్యమాలు చేసుకుంటూ ఊగిపోతున్న వెంకన్న భక్తులు. బండి సంజయ్ ఉత్తుగా లెటర్ రాసులు కాకుండా కేంద్రంలో సహాయ హోంమంత్రి ఉన్నాడు కాబట్టి అని ఏపీ సర్కార్ తోటి మాట్లాడి జల్దీగా సిబిఐ ఎంక్వైరీ చేపించి నిజాలు ఏంది అని నిగ్గు తెలిసి అసలైన ధర్మ పరిరక్షణ అనిపించుకోవాలని అంటారు ఈ సంగతి తెలిసిన వాళ్ళు.